శ్రీమాత్రే నమః. భగవద్బంధుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టక నమస్కారాలు. గురుర్దేవో మహాదేవో గురుదేవ సదాశివః. గురుదైవ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. గురుదేవుడు చంద్రశేఖర శివాచార్య మహాస్వామి పాదపద్మాలకు శిరసాష్టక నమస్కారాలు. ఈరోజు చెప్పబోయే విషయం ఏంటంటే కనుక అర్ధచంద్రాకారం బొట్టు కోసం చెప్పుచూ ఉన్నాను. ఈ బొట్టు ఓరుకల్లులోని భద్రకాళి అమ్మవారికి ఎంతో అందంగా కనిపించే బొట్టు. ఈ బొట్టుకున్న ప్రాముఖ్యత చెప్పుచూ ఉన్నాను. ఇది ఏంటంటే కనుక అర్ధచంద్రాకారం బొట్టు శివుని జటాజూటం నుంచి వచ్చింది. చంద్రుని ప్రతిబింబము అమావాస్య నుండి పౌర్ణమికి వెళ్ళే దారిలో కనిపించే చిన్నగా నెలవంక. ఆ నెలవంక ఎంతో రూప సౌందర్యాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ బొట్టుని ధరించడం వల్ల ఆ అమ్మవారి శక్తి సామర్థ్యాలు సిద్ధిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఆ బొట్టు ఆ రూపంగానే పెట్టుకోవడం ద్వారా అర్ధచంద్రాకారం పెట్టుకోవడం ద్వారా దృష్టి దోషాలు, నెగటివ్ ఎనర్జీ అనేది ఉండదు. మనకేమన్నా కనుక దుష్టగాళ్ళు ఏమన్నా వెంబడిస్తూ ఉంటే రాత్రిపూట కలవరింపడము, నిద్ర కరెక్ట్గా పట్టకపోవడము జరుగుతూ ఉన్నప్పుడు ఆ ఊరుగల్లులోని భద్రకాళి అమ్మవారు దర్శించుకొని అర్ధచంద్రాకారము సాక్షాత్కారంగా ఉన్న అర్చకుడు అక్కడ పెడుతూ ఉంటారు మనకందరికీ. ఆ పెట్టుకోవడం వల్ల మన రూప సౌందర్యాన్ని కూడా పెంచుతూ ఉంటుంది. అందంగా కనబడుతూ ఉంటాము. ఆ అమ్మవారి రూపరేఖలలో ఎంతో అందంగా కనబడే ఆ తిలకాధారణ, ఆ బొట్టు ప్రతి స్త్రీకి కూడా సుమంగళత్వాన్ని వృద్ధి చేస్తూ ఉంటుంది. అనారోగ్యంతో బాధపడుతున్న వారు కూడా ఆ ఓరుగల్లులోని ఆ భద్రకాళి అమ్మవారు దర్శించుకొని ఆ తిలకాధారణ ధరించడం వల్ల మానసికంగా బాధపడుతూ ఆందోళన పడుతున్న వారు కూడా ప్రశాంతమైన వాతావరణం కలుగుతూ ఉంటుంది. ఈ బొట్టుకి చాలా చాలా ప్రత్యేకత ఉంటుంది. మొట్టమొదటగా చిన్నపిల్లలకి నెగటివ్ ఎనర్జీ పడి పిల్లలు సరిగ్గా భోజనం చేయకపోవడము, అలసిపోవడం జరుగుతూ ఉంటుంది, కరెక్ట్గా ఆడుకోకపోవడం జరుగుతూ ఉంటుంది. ఆ అమ్మవారు దర్శించుకొని మనసా వాచక్రమణ ఆ తిలకద ధరించారనుకో మీకు అన్ని విధాలుగా శుభాన్ని చేకూరుస్తూ ఉంటుంది. ఓరుగల్లులోనే ఆ అమ్మవారికి అంతటి రూప సౌందర్యాన్ని కలిగి ఉంది బొట్టు. ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా బొట్టు తిలక పెట్టుకున్నారనుకో మీకు ఉన్న నెగటివ్ ఎనర్జీ ఖచ్చితంగా పోతూ ఉంటుంది. ప్రథమంగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని అక్కడి నుండి ఆచరించండి బొట్టు పెట్టుకోవడం. నెలవంక అనేది శివుని జటాజూటంలో ఉండి ఎంతో సౌందర్యాన్ని కలిగి ఉంటాడు స్వామివారు శివుడు. ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే. అలాంటి బొట్టే ఓరుగల్లులోని భద్రకాళి అమ్మవారి నొదుటిన ఉంటుంది. కావున ప్రతి ఒక్కరు కూడా సుఖంగా సౌఖ్యంగా ఉండాలని చెప్పేసి ఆ అమ్మవారి కృప, భద్రకాళి కృప అందరిపై ఉండాలని చెప్పేసి మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. శ్రీమాత్రే నమః.